ప్రైజ్ ది లార్డ్. నూతన సంవత్సరంలోకి వచ్చాము. వాక్యం చదవడం కోసం అనేక నూతనమైన తీర్మానాలు తీసుకుంటున్నాము. మరి ఈరోజు మనము బైబిల్ చదివేటప్పుడు వచ్చే ఛాలెంజెస్ గురించి చూడడానికి ప్రయత్నం చేద్దాము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11-12 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. దీనినంతటినీ గుర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉన్నదని చెప్పను. మరియు నువ్వు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవలను. ఇక్కడ రెండు రకాల ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చదువు రానివాడు, ఇంకొక వ్యక్తి చదువు వచ్చినవాడు. చదువు వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యాన్ని ఇచ్చి చదవమంటే, లేదు ఇందులో విషయాలన్నీ కూడా గూఢార్థంగా ఉన్నాయి, అనేక విషయాలు నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను చదవలేను అంటున్నాడంట. చదువు రాని వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ చదువు రాని వ్యక్తి అంటున్నాడంట, నాకు చదువు రాదు కాబట్టి నేను చదవలేనని. కానీ దేవుడు ఈ విషయాన్ని అప్రిషియేట్ చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే ఈ ఛాలెంజెస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పామనుకో, వాక్యం నువ్వు చదివా అని అడగగానే తను చెప్తాడు, లేదు ఎగ్జామ్స్ ఉన్నాయండి, లేకపోతే చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నాను, ఇప్పుడు సెమిస్టర్స్ ఉన్నాయి, మాకు నైట్ వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, లేకపోతే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. అవునా? చదువు పూర్తయిపోయిన వారి దగ్గరికి వెళ్తే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానండి కాబట్టి చాలా టైం, ఎక్కువ సమయం పుస్తకాల ముందే ఉండవలసి వస్తుంది, లేకపోతే కంప్యూటర్ ముందే ఉండవలసి వస్తుంది అని చెప్తా ఉంటారు. అదే ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి, నీకు ఉద్యోగం వచ్చింది కదా, అన్నీ బాగున్నాయి కదా, కొంచెం వాక్యం చదవంటే తను ఏం చెప్తారంటే, ఆఫీస్లో చాలా ప్రెషర్ ఉందండి, వాక్యం చదివే అంత టైం దొరకట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇంకా చూస్తే ప్రతి ఒక్కరికి, చివరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఈవెన్ హోమ్ మేకర్, గృహిణి దగ్గరికి వెళ్ళి మనం చెప్పామనుకోండి, ఆవిడ అంటారు, లేదండి పిల్లల్ని భర్తని చూసుకోవడానికి అంతా చాలా సమయం చూసుకోవాలి, అదేవిధంగా ఇంటిని కూడా కట్టే పరిస్థితులు ఉన్నాయి, ఇంకా చాలా చేయాలి అని, ఇంట్లో కూడా చాలా పనులు ఉంటున్నాయి, మా ఉదయం లెగిసినప్పటి నుంచి ఖాళీ ఉండట్లేదు అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా వాక్యాన్ని చదవడానికి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడు వారితో మాట అంటున్నాడు. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని వాక్యాన్ని చదవకుండా ఉండడానికి ఎక్స్క్యూజ్ చెప్పకండి. అలసిపోయినా సొలసిపోయినా, నీకు సరిగా అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు అనుదినం వాక్యాన్ని చదివి తీరాలి. అదే దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని హృదయ వాంఛ అన్నది. నువ్వు వాక్యాన్ని ఇప్పుడు కూడా పక్కన పెట్టకూడదు. నీ జీవితకాలం అంతా కూడా వాక్యాన్ని అనుదినం చదవాలి, ఎల్లప్పుడూ చదవాలి. దేవుని ఆ విధంగా నువ్వు మహింపరచాలి. నువ్వెవరైనా సరే వాక్యాన్ని అనుదినం చదవడం, ప్రత్యేకించి 2026లో తీర్మానం తీసుకున్న స్థిర తీర్మానంతో ముందుకు వెళ్ళి